ఇదైతే మా డాబా మీద నుంచి ఈవినింగ్ వ్యూ అనమాట. చల్లగా ఉందని చెప్పేసి పైకి వెళ్తే చాలా బాగా అనిపించింది. ఆ రోజు అయితే క్లైమేట్ కూల్గా చల్లగా గాలి వస్తూ ఉంది. అందుకని అయితే ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను. ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చానండి. మీకు లాస్ట్ వీడియోలో నేను షేర్ చేశాను బాబీకి సైట్ వచ్చిందని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను కొంచెం కొన్ని హెల్త్ హ్యాబిట్స్ అనేవి కొన్ని యాడ్ చేశాను అనమాట నా డైట్లో. సో ఇప్పుడైతే హాలిడేసే కాబట్టి కొన్ని యాడ్ చేసుకుంటా వాడికి పెడతా ఉన్నాను. సో నాలాగా ఎవరికన్నా పేరెంట్స్కి పిల్లలకి సైట్ వచ్చింది అనుకుంటే కనుక కొన్ని ప్రికాషన్స్ చేయటం వల్ల మన సైట్ను కంప్లీట్గా తగ్గుతుంది అయితే నేను చెప్పనండి. అట్లీస్ట్ మనం పెరగకుండా అయితే చూసుకోవచ్చు అనమాట. సో ఇదేమీ నేను సొంతగా చేస్తున్న పని కాదండి. సో నేను గూగుల్లో సెర్చ్ చేసుకొని ఆ తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ షేర్ చేసుకొని అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తాను మీకైతే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఛానల్ అయితే కుకింగ్ గురించి, వ్లాగింగ్ గురించి, హెల్తీ ఫుడ్ గురించి, కిచెన్ టిప్స్ గురించి అయితే నేను మన ఛానల్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే నేను ప్రతిరోజు పాటించే దానిలో ఇది ఒకటండి, చియా సీడ్స్. వాటర్లో చియా సీడ్స్ మార్నింగ్ లేచిన తర్వాత కానీ ఈవినింగ్ కానీ, ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి నేను ఏ టైం అంటే ఆ టైం చేస్తున్నాను, లేదంటే ఈవినింగ్ టైంలో కానీ ఇలాగ పెట్టుకుంటాను. సో చియా సీడ్స్ వల్ల హెల్త్కి ఎలా బెనిఫిట్స్ అనేది చెప్తాను, కళ్ళకి ఎలా బెనిఫిట్ అనేది చెప్తాను. చియా సీడ్స్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయండి. దీంట్లో మెయిన్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి రెటీనా హెల్త్ అనేది బాగుంటుంది. అంతేకాకుండా పిల్లలు మొబైల్ కానీ టీవీ కానీ చూసినప్పుడు ఐ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఆ డ్రైనెస్ నుంచి పొటెన్షియల్ అంటే వారికి బలాన్ని ఇస్తుంది అనమాట. డ్రై అవ్వకుండా చూసేదానికైతే చియా సీడ్స్ అయితే హెల్ప్ అవుతుంది. సో నేనైతే ఒక 2-3 అవర్స్ ముందు చియా సీడ్స్ ఇట్లా పెట్టేస్తానండి. పెట్టేసి ఇప్పుడంటే హాలిడేస్ కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు నానబెట్టేసుకొని వాడు హాఫ్ నేను హాఫ్ తాగేస్తాం అనమాట ఇంట్లో అయితే. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాడు ఏది చేసినా నేను కూడా కంపల్సరీ తాగాలి. ఎందుకంటే నువ్వైతే మంచిగా హెల్తీ మంచి ఫుడ్ తీసుకొని నాకేమో ఈ పిచ్చి ఫుడ్ ఇస్తావా అంటాడు. కానీ ఇవే హెల్తీ సంగతి వాడికి తెలియదు కాబట్టి. సో దీన్ని అయితే ఈ విధంగా అయితే షేర్ చేసుకుంటాను. స్కూల్ ఉన్నప్పుడైతే ఈవినింగ్ రాగానే తాగేస్తారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కళ్ళ హెల్త్కి బాదం పప్పు చాలా మంచిదని చెప్తారు కదండి. సో దీనివల్ల ఎలాగ బెనిఫిట్ మన కళ్ళకి అనేది అయితే ఇప్పుడు చెప్తాను. మనకి ఈ ఆల్మండ్స్లో విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట. సో ఇవేంటంటే మనకి కళ్ళకి డ్యామేజ్ కాకుండా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో విటమిన్ ఈ అనేది మనకి స్లోగా ఐ సైట్ లాస్ అనేది జరుగుతుంది. సో అంతేకాకుండా ఐ హెల్త్ని బాగా కాపాడుతుంది అనమాట. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, కొన్ని బాగా ఇష్టంగా తీసుకుంటాడు పవన్ అయితే. కొన్నిటికైతే మొత్తం చాలా పెంచి పెడతాడండి. ఇవ్వగానే తినేసే రకమైతే ఏం కాదు, కానీ ఏంటంటే బతిలాడి బామాలి పెట్టాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే నేను కొన్ని ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇక్కడ వచ్చి చూస్తున్నారు కదా మీరైతే. ఆ తర్వాత స్వీట్ పొటాటో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా ఐస్ కంటే? కంపల్సరీగా ఉన్నాయండి. అవి కూడా ఏంటో చెప్తాను వినండి. స్వీట్ పొటాటో అనేది ఒక రూట్ కదండి. ఈ రూట్లో ఏంటంటే బీటా కెరటిన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ బీటా కెరటిన్ బాడీలోకి తీసుకుంటామో అది మన బాడీ అనేది విటమిన్ ఏగా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఈ న్యూట్రియంట్స్ వల్ల ఏమవుతుందంటే మన ఐ అనేది డ్రైనెస్ కాకుండా మన ఐ హెల్త్కి చాలా మంచిగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఐ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తుంది. చూసారు కదా, మనం ఇవ్వంగానే తినడం అనమాట. కొంచెంసేపు బతిరడలు తీసుకోమ్మా అంటే కానీ తీసుకోడు. సో అన్నీ ఎమ్మటే అయితే పిల్లలు కదండి, కొంచెం మెల్లగా అలవాటు చేయాలని ఉద్దేశంతో అయితే నేను ఒక్కొక్కటి ఇస్తున్నాను. సో హాలిడేస్ కాబట్టి కొన్ని యాడ్ చేసుకుంటా. ఒకరోజు కొన్ని మిస్ అవుతాయి, ఒకరోజు నెక్స్ట్ డే అనేవి అవైతే ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆమ్లా అండ్ కరివేపాకు. ఇంకా కరివేపాకు గురించి అయితే నేను స్పెషల్గా ఎవరికి చెప్పాల్సిన అవసరం. కరివేపాకు కళ్ళకి మంచిది, చాలా మంచిది అయితే అందరికీ తెలుసు. ఇంకా విటమిన్ సి ఉండే రిచ్గా ఉండే ఆమ్లా ఎలాగా మంచిది కళ్ళకి, దీన్ని తీసుకోవడం వల్ల మన కళ్ళకి వచ్చే మంచి బెనిఫిట్స్ ఏంటనేవి కూడా చెప్తాను వినండి. ఆమ్లా బెనిఫిట్స్ మనం చెప్పడం స్టార్ట్ చేస్తే అసలు ఈ వీడియో కూడా సరిపోదేమో అనిపిస్తుంది అనమాట. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఆమ్లా గురించి అయితే. ఇది విజన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మన ఐ యొక్క స్ట్రెయిన్ అవుతుంది కదా, మన ఫోన్లు కానీ చదవటం వల్ల కానీ ఐ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. దాని నుంచి మనకి ఆ ఐ స్ట్రెయిన్ అనేది తగ్గిస్తుంది. అంతేకాకుండా ఏజ్ రిలేటెడ్గా వచ్చే ఐ డిసీజెస్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా దీంట్లో ఉండే విటమిన్ సి అనేది మన కళ్ళకి చాలా అంటే చాలా మంచిది. అంతేకాకుండా దీంట్లో విటమిన్ సి ఒకటే హైగా ఉందనుకుంటామండి, కానీ దీంట్లో విటమిన్ ఏ కూడా హైగానే ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి విటమిన్ ఏ అనేది కళ్ళ విజన్కి అయితే బాగా హెల్ప్ చేస్తుంది. అందుకని చెప్పేసి ఇది కూడా అయితే దీన్ని అయితే కూడా ఇంక్లూడ్ చేసామన్నమాట. అంతేకాకుండా ఐ మజిల్స్ని, బ్లడ్ వెజిల్స్ని అవి అంతా క్లియర్ చేసేసి అవి బాగా స్ట్రెంగ్తన్ చేస్తుందంట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉంటే ఆమ్లాని ఎలా వదిలేసుకుంటాను చెప్పండి అసలైనా. సో ఆమ్లా అనేది చాలా అంటే చాలా మంచిది. సో వాటితో పాటుగా నేను కొన్ని మిరియాలు, చిన్న అల్లం ముక్క, ఇమ్యూనిటీ బూస్టర్స్ కదా ఇవి రెండు కూడా. సో అందుకని చెప్పేసి వీటిని ఇలా జ్యూస్ చేసేసి స్ట్రెయిన్
వేయించేసేసి నేను మా వాడు మా హస్బెండ్ ముగ్గురం తాగుతాం అనమాట. సో ఒక్క సండే తప్పితే మిగతా అన్ని రోజుల్లో కూడా దీన్ని తీసుకుంటాం జ్యూస్ అయితే. ఇది చాలా బాగుంటుందండి. ఇది మనం ఓన్లీ ఐ హెల్త్ కనే కాకుండా తర్వాత స్కిన్కి హెయిర్ గ్రోత్ కావాలనుకున్నా కూడా డైలీ తీసుకుంటే మంచిది. దీంతో పాటుగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుందండి ఆ వీడియో అయితే. చక్కగా ఐస్ క్యూబ్స్ లా వేసేసుకొని వీటిని అయితే వాటర్లో మార్నింగ్ లేవంగానే పొరగడుపున తాగితే వెయిట్ లాస్ అవుతామని చెప్పేసి కూడా చాలా వీడియోస్లో చూస్తున్నాం మనమైతే. సో ఆ విధంగా అయితే మనకి ఐ హెల్త్కి కరివేపాకు ఆ తర్వాత ఈ ఆమ్లాతో కలిపిన జ్యూస్ అయితే తాగుతాం అనమాట. సో దీన్ని కూడా ఇంక్లూడ్ చేశాను. ఇదైతే మాక్సిమం మార్నింగ్ టైమే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఒక్కోసారి ఏంటంటే ఇంతకుముందు నేను తాగేటప్పుడు ఏ టైం పడితే ఆ టైం తాగేది. ఇప్పుడు పావానికి కూడా ఇవ్వాలి కాబట్టి బాబీకి కూడా వాడు మార్నింగ్ టైంలో ఎక్కువ ఇంట్లో ఉంటాడు కాబట్టి సో అదైతే ఇంకా ఇస్తున్నాను అనమాట. సో ఇది కూడా ఐ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. సో ఇంక ఇక్కడైతే ఒక ప్రోటీన్ ప్యాక్, ఒక మంచి విటమిన్ న్యూట్రిషన్స్ ఉన్న పెద్ద బౌల్ అనమాట చెప్తాను ఇదైతే. సో మీరు నా చాలా వీడియోస్లో చూసే ఉంటారు నేను మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏవి ఇస్తానని చెప్పేసి. సో ఇంతకుముందు మా పవన్కి హాలిడేస్ లేవు కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇడ్లీయో దోశ పెట్టి పంపించేదాన్ని. ఇప్పుడైతే మేము ఎప్పుడైతే ఇవి బాయిల్ చేసుకుంటామో ఆ రోజు పవన్ కూడా అదే తింటున్నాం అనమాట. సో ఆల్రెడీ క్యారెట్ గురించి మనకందరికీ తెలుసు, ఆల్రెడీ స్వీట్ పొటాటో గురించి చెప్పేసా నేను ఏంటి దానివల్ల బెనిఫిట్ అనేది. సో ఇంకా బ్రోకలీ అండ్ గ్రీన్ పీస్ గురించి చెప్తారండి. ఇవి కళ్ళకి ఎంత మంచిదా అని తెలిస్తే మీరే ఆశ్చర్యపోతామట. అన్ని మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. సో ఇది డైలీ మనం తీసుకోవటం వల్ల మన ఐ హెల్త్ అయితే చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందంట. దాంతోపాటుగా దీంట్లో ఉండే రిచ్గా ఉండే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి మన ఐ సైట్ని తగ్గించేస్తుందంట. ఆ తర్వాత కళ్ళకి ఈ రెండు తీసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారండి. సో గూగుల్లో సెర్చ్ చేసుకొని నాకు ఏవైతే బాబుకి హెల్త్కి ఐ హెల్త్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తుందని చెప్పేసి వాటిని అయితే డైట్లో అయితే ఇంక్లూడ్ చేసి అయితే బాబుకి పెడతా ఉన్నాను ఇప్పుడైతే. ఇంకా గ్రీన్ పీస్ విషయానికి వస్తే ఇవి నిజంగానే ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. ఆ తర్వాత దీంట్లో ఉండే ల్యూటిన్ అండ్ జియాక్సాంథిన్ అనే న్యూట్రియంట్స్ వల్ల ఐ హెల్త్ అనేది చాలా బాగుంటుందంట. సో అందుకని చెప్పేసి మనకి ఏజ్ రిలేటెడ్గా వచ్చే ఐ ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఐ హెల్త్ దెబ్బతినకుండా కానీ ఈ గ్రీన్ పీస్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. నేను ఇంతకుముందు కూడా మన ఫుడ్ దానిలో కానీ వ్లాగ్స్లో కానీ షార్ట్స్లో కానీ చాలాసార్లు చూపించాను అనమాట. సో ఇవన్నీ కూడా మంచిదండి హెల్త్కి. ఇంకా క్యారెట్ అయితే ఇంకా చెప్పే పని లేదు. ఫస్ట్ కళ్ళకి సైట్ వచ్చింది అంటే, కళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే ఫస్ట్ తినేది మన అందరం కూడా క్యారెట్లో ఏముంటుందని మన అందరికి కూడా తెలుసు కాబట్టి నేనైతే ఏమి స్పెసిఫిక్గా అయితే చెప్పట్లేదు. క్యారెట్ ఇవన్నీ కూడా రాగా తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి. మనం బాయిల్ చేసుకొని కూరలో అంటే ఇలా స్టీమ్ బాయిల్ చేస్తే ఏం కాదు, ఎందుకంటే దానిలో విటమిన్స్ అన్ని వాటిలోనే ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత మనం కూరల్లో చేసుకున్న కొంచెం బాయిల్ అయిపోతుంది కాబట్టి సో దానివల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది, కానీ అంత 50% బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇంకా ఈ తర్వాత వచ్చేసరికి ఈ మధ్య వారానికి 4 సార్లు ఆకుకూరలు చేస్తాను. ఎప్పుడు ఆకుకూరలు ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను, కానీ ఈ మధ్య ఇంకొంచెం డోస్ పెంచాను అనమాట. సో అది వచ్చేసరికి నెక్స్ట్ ఇది వచ్చేసరికి పాలకూర ఫ్రై అండి. పాలకూర కళ్ళకి ఎంత మంచిదంటే అసలు నాకు తెలిసి ఒక 41 days వరుసగా పాలకూర జ్యూస్ కానీ పాలకూర కర్రీ కానీ తింటే మనకి ఐలో ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని అయితే కొంతవరకు అయితే వాటిని అయితే డిక్రీజ్ చేయొచ్చంట. అంత హెల్త్ బెనిఫిట్స్ అయితే పాలకూరలో ఉన్నాయండి. బ్రోకలీలో మనకి ఏ విధంగా ల్యూటిన్ అనే న్యూట్రిషన్ ఉందో అదేవిధంగా దీంట్లో కూడా అదే ఎక్కువగా ఉంటుందంట. సో ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా వర్క్ చేసి మన యొక్క ఐ హెల్త్ని చాలా బాగా కాపాడుతుందంట. సో అందుకని చెప్పేసి పాలకూర కూడా నాకు చాలా ఇష్టం. బిజినెస్ అయితే మీరు నమ్మరేమో, పాలకూర జ్యూస్ కూడా చేస్తారండి. నేనైతే పాలకూర జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటాను. సో నేను మా బాబు ఏదైనా సరే హాఫ్ చేయాల్సిందే. నేను తాకపోతే వాడు అస్సలు తాగడం. సో వాడి కోసం అయితే నేను కంపల్సరీగా అయితే తాగుతూ ఉంటాను. సో ఇదైతే పాలకూరతో పాటు మనకి ఆకుకూరలు అన్ని కూడా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్క దానిలో ఒక విటమిన్ ఎక్కువ, ఐరన్ కానీ కాల్షియం కానీ అన్ని చాలా ఎక్కువగా ఉంటాయి. సో కళ్ళకి ఆకుకూరలు కూడా చాలా మంచిది. మనం ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకుంటే అంత హెల్త్కి అయితే మంచిది అనమాట. సో ఇది వచ్చేసరికి క్యారెట్ జ్యూస్ గురించి నేను ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో నాకైతే మేమైతే క్యారెట్ని ఎన్ని విధాలుగా తీసుకోవాలో అన్ని రకాలుగా తీసుకుంటాను. ఈవెన్ టిఫిన్స్లో కానీ ఉప్మాల్లో కానీ లేదంటే బొరుగుల ఉప్మా ఇట్లాగా చాలా వాటిలో నేను ఇట్లాగా స్మాష్ చేసి కూడా అంటే తరుగు వేస్తాం కదా, ఆ తురుము కూడా వేసేస్తూ ఉంటాను. చాలా ఎక్కువగా వాడుతుంటాను నేను. ఈ వీక్లీ 2 kgs 3 kgs క్యారెటే వాడతానండి. ఇక్కడ కాస్ట్ కూడా తక్కువ రీజనబుల్గా ఉంటుంది అనమాట. సో కాస్ట్ ఎంతైనా పిల్లల హెల్త్ కంటే
తక్కువే కదా అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పాలకూర. సో పాలకూర ఒకరోజు కూర చేస్తే కనుక ఒకరోజు అయితే జ్యూస్ చేస్తాను. డైలీ కూర అంటే తినరేమో అని చెప్పేసి. అయితే వీటిలో కొన్ని ఇంట్రెస్ట్గా తింటారండి పవన్. ఆ తర్వాత కొన్నిటికైతే బాగా పెంచి పెడతాడు అనమాట. ఇంకా ఒక్కోసారి బతిలాడి పెట్టాల్సి వచ్చేది, ఒక్కోసారి అరిచి పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మనం గట్టిగా కేర్ తీసుకోకపోతే రేపొద్దున ఇంకా ఆ ఇష్యూ అనేది పెద్దదైపోద్దామని నా భయం అనమాట. అందుకని చెప్పేసి ఇక పాలకూర అయితే కొంచెం మనం ఇంట్లో పండింది అయితే చాలా మంచిది. ఒకవేళ మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తే కనుక కొంచెం సేపు వాటర్లో వేసేసి సాల్ట్ వేసేసి కొంచెం బాగా వాష్ చేసేసి ఆ తర్వాత షింక్ వాటర్ కింద కూడా వాష్ చేసిన తర్వాత మనం ఇట్లా జ్యూస్ చేసుకుంటే చాలా మంచిది. సో చియా సీడ్స్ తీసుకున్న రోజు తీసుకుంటాను. ఒకవేళ చియా సీడ్స్ తీసుకున్న రోజు ఏంటంటే పాలకూరని ఈ విధంగా జ్యూస్ చేసుకొని, నాకు చిన్న గ్లాస్ చూసారు కదా, ఈ చిన్న గ్లాస్ తాగడానికి బాబీ నా చేత తిప్పలు పెట్టిస్తాడు నిజం చెప్పాలంటే. అంత కష్టపెట్టేస్తాడు అనమాట. అయినా సరే నన్ను తిట్టుకుంటానో లేకపోతే పొగుడుకుంటానో తాగటం అయితే తాగుతాడు అనమాట. వీడియో చేసి చూపించినంత ఈజీ కదండి వాళ్ళ చేత తాపించడం అయితే. కొన్ని అయితే చాలా కష్టపెట్టిస్తాడు అనమాట. తాగాలంటే నన్ను ఇంకా చూసుకోండి ఎన్ని తిప్పలు పెట్టిస్తాడో చెప్పలేను నేనైతే. అయినా సరే బతిలాడతాను, ఒక్కోసారి అరుస్తాను కూడా తాకపోతే. సో ఆ విధంగా అయితే ఎట్లా వాడికైతే ఇంక్లూడ్ చేసి పెట్టడానికైతే ఇష్టపడతాను. ఆ తర్వాత ఇంకా కూరగాయల్లో చెప్పా కదా, ఆకుకూరలు అయితే డైలీ కానీ లేకపోతే వీక్లీ 4 times డే బై డే అట్లాగైతే చేస్తాను నేను. ఆ తర్వాత డైలీ మనం ఉండటానికి తినడానికి దానికి ఇడ్లీలోకో దోశలోకో అన్నంలోకి ఫస్ట్ ఒక 2 ముద్దలు కరివేపాకు కారం వేసుకొని తింటే, దాంట్లో నెయ్యి వేసుకొని తింటే, నెయ్యి కూడా కళ్ళకి మంచిదేనండి చెప్పాలంటే. సో అలాగా మంచిదని చెప్పేసి ఇక కరివేపాకు కారం కూడా కొట్టిపెట్టేసాను అనమాట. కొట్టిపెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడు దేనిలోకి ఇష్టపడితే దాంట్లో తింటాడని చెప్పేసి ఇట్లాగా రెడీ చేసి పెట్టుకొని ఉంటాను. సో ఇది అయిపోతే ఇంకా మునగాకు పొడి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు సీజనల్ కాదనుకుంటా, అందుకని మునగాకు పెద్దగా రావట్లేదు ఇక్కడ, అందుకని మునగాకు అయితే పొడి చేయలేదు. మునగాకు పొడి కానీ చట్నీ కానీ కూర కానీ చాలా అంటే చాలా మంచిది. సో ఇట్లాంటి వాటి దగ్గర అయితే పెద్దగా పే చేయ ఉండదు. మునగాకు పొడి, కరివేపాకు పొడి ఇవన్నీ అయితే కొంచెం నెయ్యి వేసి మనం కలిపి ఇచ్చేసేస్తే తినేసేస్తాడు అది. దాంతో అయితే పెద్ద ఇష్యూ ఏముండదు. దాని దగ్గర అయితే పెద్ద క్రియేట్ చేయడు. కొన్ని అయితే మాత్రం చుక్కలు చూపిస్తాడు నాకైతే. సో ఆ విధంగా పిల్లలకి కొన్ని అలవాటు చేయాలంటే కొన్ని రోజులు కష్టపడాలండి. ఏదైనా అది మంచి అలవాట్లైనా ఫుడ్ అయినా వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ తెలిసే వరకు మనం కొంచెం కష్టపడాల్సిందే. లేదంటే వాళ్ళు తినరనమాట. తినకపోతే కష్టం కదా అని చెప్పేసి ఇగోండి ఇట్లా వాడికి ఇష్టమైన కూర, ఆ తర్వాత అయితే ఇలాగా కరివేపాకు కారం అట్లా వేసి ఇచ్చేస్తే వాడు అట్లా పెట్టుకొని టీవీ చూసుకుంటానో ట్యాబ్ చూసుకుంటానో తినేస్తాడు. ఇంకా చూసుకోండి, ఇంకా నెక్స్ట్ వచ్చే ఐటమ్ అయితే నాకు చాలా హారిబుల్ అనమాట. సో పాలు తాపించడం అంటే పవన్ చేత మామూలు పని కాదు. సో ఇదైతే నేను మన వీడియో చెప్పా కదా, బాదము సోంపు ఆ తర్వాత పటికి బెల్లం 3 కలిపి చేసిన పౌడర్. ఈ పౌడర్ ఏంటంటే ఆయుర్వేదిక్ పరంగా చాలా మంచిదంట. కళ్ళకి సైట్ ఉన్న వాళ్ళకైతే రోజు తీసుకోవటం వల్ల సైట్ చాలా బాగా తగ్గుతుందని చెప్పారన్నమాట ఒక ఆంటీ నాకు. సో అప్పుడైతే నాకు పెద్ద అవసరం లేదని చెప్పి నేను పెద్దగా వాడింది లేదు. ఆ తర్వాత నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టినప్పుడైతే నేను వాడు కొన్ని రోజులు తాగాము. ఆ తర్వాత మధ్యలో కొన్ని రోజులు స్టాప్ చేశాను. సో ఇక్కడ చూడండి పాలు తాగడానికి ఎంత ఇసుకిస్తాడంటే, పాలు తాగటమే వాడికి చాలా కష్టమైన పని. ఇంకా చూడండి వద్దు అని తల ఊపుతూనే ఉంటాడు. మరి ఎంత చెప్పినా వెన్నమాట. ఇంకా కాసేపు ఆగి తాగుతానన్నాడని చెప్పేసి కాసేపు ఆగిద్దామని చెప్పేసి నేను ఇంకా పక్కన పెట్టాను. మళ్ళీ కాసేపు ఆగితే పాలు తాగాడు అనమాట. సో ఇలాగా కొన్ని దగ్గర చాలా ఇబ్బంది పెడతాడు. కానీ ఇంకా తప్పదు కదా, మన పిల్లలు అయినప్పుడు మనమే కేర్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా నేను డాక్టర్గా కాదండి గూగుల్లో సెర్చ్ చేసుకున్నాను. మంత్లీ లాగా వీడియోస్ కొన్ని ఫాలో చేస్తాను. సో ఇలాగా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి అయితే ట్రై చేస్తారనమాట మా వాడి విషయంలో. సో వాడు ఏది చేసుకున్నా నేను కూడా చేయాల్సింది, అది మాత్రం డ్యామ్ షూర్. ఇది వచ్చేసరికి ఐస్ వాటర్, కూల్ వాటర్ అంటే మనకి నార్మల్ వాటర్ ఐస్ గడ్డలైనా వేసుకోవచ్చు, లేదంటే కూల్ వాటర్ తీసుకొని చేసుకోవచ్చు. నేనైతే బాగా కూలింగ్ కాసేపు గిన్నెలో వాటర్ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలాగా కళ్ళకి కాసేపు స్ట్రెయిన్ లేకుండా ఉంటుందండి. కళ్ళకైతే మన అందరం కూడా మొబైల్స్ వస్తాం, ఎవరైనా యూజ్ చేయొచ్చు. కళ్ళకి ఆ వాటర్లో కాసేపు డిప్ చేసి ఒక క్లాత్ని ఇలాగా చేసుకోవడం వల్ల కళ్ళుకి అయ్యే స్ట్రెయిన్ అనేది చాలా తగ్గుతుంది. అంటే పిల్లలు టీవీలు ఫోన్లు ఎక్కువ చూస్తూనే ఉంటారు. ఎంత చెప్పినా కూడా ఈ రోజు పిల్లలు వింటలేదు కాబట్టి వాళ్ళైతే చూస్తూనే ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా అయితే నేను చెప్పా కదా, వాడు ఏది చేసినా నేను చేయాల్సిందే కంపల్సరీ. కానీ సో ఈ విధంగా అయితే కొన్ని టిప్స్ ఫాలో అవుతున్నామండి పవన్ విషయంలో. ఇంకా కొన్ని బొప్పాయి పండ్లు అవి కూడా తీసుకుంటా ఉంటాం, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందని. సో ఇదండి మన వీడియో అయితే. వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.